మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు పోలింగ్ స్టేషన్లు కూడా దద్దరిల్లిపోతాయి. ఎవడైనా సరే అడ్డం వస్తే తమ్ముళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? ఈ రోజు నేను చాలా సార్లు రాజంపేటకు వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజంపేట అదిరిపోయింది. ఎవరికైనా సందేహం ఉందా అని అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో 4 సార్లు 4 రోజులు పర్యటన చేశాం. 4 రోజులతో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు, మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ ఈ రాజంపేటలోనే ప్రారంభమైంది. ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను, ఒక అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది. పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఎమోషన్ చూసా, మీ ఆందోళన చూసా. పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పైన, తెలుగుదేశం పార్టీ పైన, బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా. ఇక్కడ ఇంకొక పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం, మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండరాయుడు గారి కుమారుడు. ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు. మొన్ననే మీరు చూశారు, ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్లి ఇండియా గేట్ దగ్గర ఫిగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తుగా ఓడిపోవాలి. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా మీరు? ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యాం కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను. ఇంకో పక్క మీరు చూస్తే పింఛా ప్రాజెక్టులో, అన్నమయ్య ప్రాజెక్టులో రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, తమ్ముడు జనసేన జెండా దించాలి. ఏ తమ్ముడు, నీకే చెప్పేది, బంగారు తమ్ముడు జెండా దించు. మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది. మీరు వినాలి, ప్రజల్ని మెప్పించాలి. ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ సభ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రోషం లేదా అని అడుగుతున్నా. బాధ లేదా అని అడుగుతున్నా. రోషం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ అడుగుతున్నాను. సిద్ధమా మీరు అడుగుతున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నాను,
అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే కొట్టుకొని పోయేట్టుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా, మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, 40 మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ పనిచేసే లస్కర్కి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తే 40 మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేశాం. కనీసం ఇళ్లు కట్టించాడా తమ్ముడు ఈ ముఖ్యమంత్రి? అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు గాని 3 రాజధానులు కడతాడంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గెలవిప్పాడు. ఇలాంటివన్నీ చూశాం. ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువత నేను ఒకటి అడుగుతున్నా, తమిళ మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా, వస్తాయని అడుగుతున్నా, నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం. తమిళ్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ ని మళ్లీ పూర్తి చేస్తాం. బాధితులకు నష్టపరిహారం ఇస్తాం, పునరావాసం కల్పిస్తాం, వాళ్ళని ఆదుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతును రాజుగా చేస్తాం, రైతుకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్లో ఇక్కడ కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో క్వార్టర్ బాటిల్ ఎంత తమిళ్లో? 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్ అని అడుగుతున్నా మిమ్మల్ని? 200, అవునా కాదా? 140 రూపాయలు పెరిగిందా లేదా? పెరిగిన డబ్బులు ఎవడి జోబులోకి పోయింది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్కి వెళ్ళింది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమైన సమస్య, రాజంపేటలో ప్రతి ఒక్కరూ ఆలోచించే సమస్య ఏది తమ్ముళ్ళు? గెస్ చేయండి మీరే. ఏది 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 తెలుసు అంటే చేలిపైకి ఎత్తండి. ముఖ్యమైన సమస్య ఏ సమస్య? గట్టిగా మీరే చెప్పండి, చెప్తాను, ఆన్సర్ చేస్తాను. జిల్లా సమస్య. అవునా తమ్ముళ్ళు? అవునా ఆడబిడ్డలు? అవునంటే జైలుపైకి ఎత్తండి. మీరందరూ బాధపడుతున్నారా? అన్యాయం జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం, అవునా కాదా? మీకు జిల్లా కావాలనా లేదా? న్యాయం కావాలనా లేదా? కావాలనా? కావాలి. ఇంట్లో పడుకోండి. ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పక్క జిల్లా వాసిని. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి, అదే మారిగా బాలసుబ్రహ్మణ్యం కొన్నారు. వాళ్ళిద్దరిని పార్లమెంట్ లో, అసెంబ్లీలో గెలిపించండి. మళ్ళీ
జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి. ఇప్పుడు ఇచ్చిన రాయి చోటి అన్యాయం జరగకుండా చూడాలి. మదనపల్లి అక్కడ ప్రజల అభీష్టం ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు? మీకు జిల్లా కావాలి. ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, గెలిపిస్తామని. ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి. అధికారం ఉందని అధికార మదంతో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది. అదే ప్రజా తిరుగుబాటు. ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజంపేటలో చూస్తున్నా. ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది, రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది. అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం. డ్రామా కంపెనీ మూసేయబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. 2014లో శివ రాజకీయం చేసిన అవునా కాదా? 2019లో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేసిన అవునా కాదా అని అడుగుతున్నా. తమలో నేను అడుగుతున్నా, హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? తెలిస్తే చేలు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట, దేవుడికే తెలుసంట. జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా, మీరంతా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది. ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా, ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లో గులకరాయి. ఆ గులకరాయి మేమే వేయించామంట. రోజు రోజుకు గాయం పెద్దదవుతా ఉంది, మానడం లేదని. దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి. ఆ ట్రీట్మెంటే రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా తమిళలో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 4-5 సమస్యలు చెప్పారు. ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టులు పూర్తి చేయడం, అక్కడుండే బాధితులకు అందరికీ న్యాయం చేయడం, మాచుపల్లి బ్రిడ్జిని పూర్తి చేయడం, ఓబిలి టంగుటూరు హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం, జర్రికోన ప్రాజెక్టు నుంచి సుండిపల్లి మండలానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వడం, గాలేరు నగిరి కాలువల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గాలేరు నగిరి కాలువ పూర్తయితే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తాయి. అది చేసే బాధ్యత మాదని మీ అందరికీ కోరుకుంటున్నా. SLR న్యూస్ ను సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి.